గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చాలా మంది ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. మరి సార్కి పద్మ విభూషణ్ రావడం అనేది చాలా ఎంతగానో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. మరి ఆయన కోవిడ్ టైంలో ఎంతో మందికి కళాకారులకు కానీ అటు సినిమా ఇండస్ట్రీ కానీ ఎంతో మందికి సేవ చేశాడు. మరి ఆయన సినిమాలు దేశవ్యాప్తంగా మన అభిమానులు ఎంతమంది సంపాదించుకున్నాడు. మరి ఈ సందర్భంగా పద్మవిభూషణ్ రావడం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. పద్మవిభూషణ్ ఈ దేశంలోనే 2వ అత్యుత్తమ పురస్కారం చిరంజీవి గారికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. సార్ అంటే కోవిడ్ టైంలో కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీకి చేశాడు. ఎంతో మంది ఆలోచిస్తారు. చిరంజీవి గారు ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించి 10 లక్షల మందికి ప్రాణదానం చేశారు. 10 లక్షల యూనిట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో కూడా గ్యాస్, రేషన్, సినిమా వాళ్ళకు ఇన్సూరెన్స్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, అలాగే కొత్తగా హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చిరంజీవి గారు కొన్ని ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు. ఆయన చేసే గొప్ప సేవలకు పద్మవిభూషణ్ ఆయన వరించారు. చిరంజీవి అంటే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి, చిన్న గ్రామీణ స్థాయి వాళ్ళకి కూడా ఎంతో ఆయన సినిమాల ద్వారా కానీ సామాజిక అన్న ఎప్పుడు ఈరోజు మన బ్లడ్ బ్యాంక్ వచ్చి అందరి ముందు అభిమానం చేశారు. రావడం ఎలా అనిపిస్తుంది ప్రత్యేకంగా అభిమానులకు? అభిమానులు అందరికీ చాలా హ్యాపీ అండి. జనవరి 26, ఆగస్టు 15 చిరంజీవి అభిమానులకు ఒక పండగ అండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆ రోజు వస్తారు. చాలామంది చిరంజీవి గారిని చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. అందరూ కూడా అదొక డిజైర్ అనమాట. ఒక్కొక్కరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కళ ఉంటుంది చిరంజీవి గారిని చూడాలని. ఆ కళ ఈరోజు నెరవేరుతుంది. చాలామంది సంతోషపడుతుంటారు దాన్ని చూసి. సార్ అన్నయ్య ఒక రక్తదానే కాదు, క్యాన్సర్ సంబంధించి ఏదైనా సరే ఎప్పుడు అంటే ఆరోగ్యపరంగా ముందుంటారు. మీరు ట్రావెల్ అవుతున్నారు, మీకు అప్పటి నుంచి ఉన్న అనుబంధం ఎలా ఉంది? నేను 25 సంవత్సరాల నుంచి ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో నాకు అనుబంధం ఉందండి. ఎప్పుడు కూడా వరకు ఏ సేవ చేయడానికి కూడా వెనకాడదు. అయితే ఈ 25 సంవత్సరాల్లో ఈరోజు పద్మవిభూషణ్ చిరంజీవి గారు పొందడం 5వ ఇక్కడ రక్తదానం చేయడం చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి అభిమాని పద్మభూషణ్ రావడం ఎలా ఉంది సార్? అంటే చిరంజీవికి పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా. మీరు చిరంజీవి సార్ అంటే ఎన్నో సేవలు చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి రావాలని మాట్లాడుతున్నాను. గత 15 సంవత్సరాలుగా ఆయన స్ఫూర్తితో మేము రక్తదాన సేవా కార్యక్రమం చేస్తున్నాము. నేను స్వచ్ఛందంగా 48వసారి రక్తదానం చేయడం జరిగింది. అంతటితోనే కాకుండా 15,000 మంది నుంచి ఒక 25,000 మంది యువకులతో మేము స్వచ్ఛందంగా రక్తదానం చేయించాం సార్. మొత్తానికైతే అన్నయ్య ఫ్యాన్స్ ప్రతిదీ సేవలను ప్రతి ముందుంటారు. మరి అన్నయ్య ఇన్స్పిరేషన్ ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ అటు క్యాన్సర్ కానీ ప్రతి ఒక్కటి అన్నదానం అయితేనే ఏదైనా సరే అన్నయ్య చేసిన ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నయ్యకు పద్మ విభూషణ్ మరి దేశ అత్యున్నత 2వ పురస్కారం నిజంగా అభిమానుల మధ్యన బ్లడ్ బ్యాంక్ మధ్య జరపడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక అన్నయ్య ఫ్యాన్ ఉన్నారు, ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు. మరి బ్లడ్ బ్యాంక్ లో ఎంతో మంది ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు రెహమాన్ అండి. అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి వచ్చాను. ఎలా ఉంది సార్? అంటే అన్నయ్య పద్మభూషణ్ రావడం ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మా అందరికీ పండుగ రోజు అనుకుంటున్నాను. నిన్న రాత్రి నుంచే సంబరాలు జరిపాము. కానీ ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి రావడము చాలా గ్రేట్. ఆయనకి భారతరత్న కూడా రావాలని చెప్పి త్వరలోనే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్నయ్య అంటే అభిమానుల మధ్యలో జరుపుకున్నారు, ఆ అభిమానుల మధ్యకి వచ్చాడు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మాకు 2 పండుగ రోజులు, ఆయన బర్త్డే రోజు ఇలాంటి ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఇలాంటి రోజు వచ్చేసి ఆయన అభిమానులతో కాసేపు గడిపి వెళ్తారు. అవే మాకు పండుగ రోజు. సో నిజంగా చెప్పాలంటే చాలా మంది ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి అన్నయ్య అభిమానులు ఎంతో మంది వచ్చారు. నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు, ఎప్పటికీ గుర్తుండిపోయి అని చెప్పొచ్చు. మరి అన్నయ్యకు పద్మవిభూషణ్ రావడం అనేది అందరికీ ఆదర్శనీయం. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తారని అభిమానులు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇది ఈరోజు పద్మవిభూషణ్ అభిమాని కార్డు అన్నయ్యకి ఇచ్చారు.